ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేయనున్నారు. ఉత్తమ్ మధ్యాహ్నం 12 గంటలకు జలసౌధలో సమీక్ష చేస్తారు. పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, జూరాల, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్ష చేయనున్నారు. పెండింగ్లో ఉన్న పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా మంత్రి ఉత్తమ్ చర్యలు తీసుకోనున్నారు. సమీక్షలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జ్ మంత్రులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం జలసౌధలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు సంబంధించి పనులను వేగవంతం చేసే దిశగా అడుగులు వేయాలంటూ కూడా ప్రజాప్రతినిధులకు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్, జూరాల, అలాగే మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై కూడా ఈ సమీక్షా సమావేశంలో కీలకంగా చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. ఎస్ సునీల్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కాబట్టి దీనికి సంబంధించిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన దానిపైన ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్టులకు సంబంధించి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంటున్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టులను అన్నింటినీ కూడా త్వరితగతిన వేగవంతం చేయాలని కూడా చూస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు అయితేనే పనులన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు. వర్షాకాలంలో అయితే పూర్తిగా పనులకు అడ్డంకిగా మారుతుంది కాబట్టి ఇప్పుడు ఈ సీజన్ కరెక్ట్ కాబట్టి ఎక్కడెక్కడ పెండింగ్ పనులకు సంబంధించి ఏ విధంగా ఎక్కడ దాకా వచ్చాయని దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది. ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డికి సంబంధించి ఈ ప్రాజెక్టు పైనే అతిపెద్ద ఫోకస్ ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 12 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించే ప్రాజెక్టు కాబట్టి దాదాపు 70-80% పనులు అయ్యాయని చెప్తున్నారు. వీటికి సంబంధించి కొన్ని చోట్ల పంపులు కూడా ఫిట్ చేశారు. ఇప్పటికే నార్లాపూర్ కానీ, ఒట్టెంకి సంబంధించి కానీ ఇట్లా కొన్ని చోట్లకు పంపులు కూడా ఫిట్ చేశారు కాబట్టి మిగతా వాటిని కూడా త్వరితగతిగా పనులు అన్నింటికి కంప్లీట్ చేసి కర్వినా రిజర్వాయర్ వరకు కూడా వాటర్ను అందచేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కాబట్టి ఈ జూన్ వరకు కూడా ఆ పనులన్నింటి కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక గట్టి పట్టుదలతో ఉంది. వాటికి సంబంధించి ఇక్కడ బాటిల్ నెక్ పనులు అయితే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా కంప్లీట్ చేసేసి కర్విన వరకు వాటర్ తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. వీటితో పాటు అదేవిధంగా మిగతా ప్రాజెక్టు పనులు అయితే కూడా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టు కూడా ఇప్పటికీ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించి కూడా కొన్ని బాటిల్ నెక్ పనులు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. దాదాపు 3-4 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించాలని చూస్తున్నారు. ఈ కల్వకుర్తి ఎత్తిపోతల దాంట్లో కొన్ని రిజర్వాయర్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో నిర్ణయించారు. వాటికి సంబంధించిన పనులు ఎక్కడెక్కడైతే రిజర్వాయర్లకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడెక్కడ ఉందో వాటికి సంబంధించి కూడా చేయాలని చూస్తున్నారు. వీటితో పాటు కోయిల్ సాగర్కి సంబంధించి కోయిల్ సాగర్ కేవలం ఇప్పుడు 10,000 ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తుంది. దీన్ని దాదాపు 50,000 ఎకరాలకు నీరు అందించాలని చెప్పేసి ఒక ప్లాన్ తోటి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ 2 TMCలు మాత్రమే అలొకేషన్ వాటర్ దాంట్లో స్టోరేజ్ అవుతుంది కాబట్టి దీన్ని 5 TMCలు కెపాసిటీ పెంచాలని కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించిన ఎత్తిపోతల పంపులకు సంబంధించి కానీ, కాలువల వాటి పెంచడం కానీ, అదేవిధంగా వాటి రిజర్వాయర్కి సంబంధించి స్టోరేజ్కి సంబంధించి కూడా ఆయకట్టుకు సంబంధించి కానీ, అదేవిధంగా రిజర్వాయర్కి ముఖ్యంగా భూసేకరణకు సంబంధించిన పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కంప్లీట్ చేస్తున్నారు. మరోటి సీఎం రేవంత్ రెడ్డి అత్యంత కలల స్వప్నమైన ప్రాజెక్టు మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఈ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మొట్టమొదటిగా దీన్ని స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రజెంట్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పడంతో పెండింగ్లు ఉన్నప్పటికీ మిగతా పనులకి బ్యాక్ డోర్గా చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో, ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇతరత్ర పనులకు సంబంధించి కూడా అన్నిటి కూడా రెడీ చేసుకుంటే పరిస్థితి ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు వీగిపోయిన తర్వాత వెంటనే పనులు కూడా స్టార్ట్ చేసే విధంగా కూడా చూడాలని చూస్తున్నారు. రాజీవ్ భీమలకు సంబంధించి కూడా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. మా భూత్పూర్ రిజర్వాయర్ కానీ, అదేవిధంగా నెట్టెంపాడుకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి కూడా కంప్లీట్ చేయాలని కూడా ఒక లక్ష్యంతో పనులు ముందుకెళ్తా ఉంది. అయితే ఎక్కడెక్కడైతే పనులు పెండింగ్లో ఉన్నాయి వాటికి అన్నిటికి సంబంధించి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, మంత్రులు కానీ, ఇన్ఛార్జ్ మంత్రులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. 12 గంటలకు జలసౌధలో ఈ మీటింగ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించబోతున్నారు. సునీల్. ఓకే ప్రతాప్.